నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. మహిళా బిల్లు అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ను పుష్ చేయాలని చూస్తున్నారని దేశవ్యాప్తంగా విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. మహిళా బిల్లును అడ్డుకుంటే చరిత్రలో మీరు మచ్చతో మిగిలిపోతారు, ఒకవేళ మీరు ఆ రకంగా ప్రవర్తిస్తే రాజకీయంగా నాకే లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నిన్న విపక్షాలను హెచ్చరించారు. అయితే అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెరుగుతాయి, ఏ రాష్ట్రానికి వేసమెత్తు నష్టం ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుపై చర్చ సందర్భంగా భరోసా ఇచ్చారు. అలాగే ప్రధానమంత్రి మాట్లాడుతూ నాది పూచి ఏ రకంగా కూడా అంటే సౌత్ అనో నార్త్ అనో లేకపోతే ఈస్ట్ వెస్ట్ ఇట్లాంటి తారతమ్యాలు భేదభావాలు ఉండవు, అట్లాంటివి పెట్టుకోవద్దు. ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అలాగే తమిళనాడుకు తలా 0.05 సీట్లు అదనంగా వస్తాయి. అంటే దక్షిణాది రాష్ట్రాలకు 50% మించి పెరుగుతాయని ప్రధానమంత్రి అంటున్నారు. కానీ ఇటు ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను ప్రతిపక్షాలు ఎందుకు విశ్వసించట్లేదు? ప్రియాంక గాంధీ అయితే ఇది ప్రజాస్వామ్యంపై కేంద్రం చేస్తున్న ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషను, న్యాయ వ్యవస్థ, మీడియాను అడ్డుపెట్టుకుని అణచివేస్తూ పరోక్ష దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వం ఈసారి ప్రత్యక్షంగా ఈ బిల్లులతో దాడి చేస్తోందని 2023లోనే పార్లమెంటు ఆమోదం పొందిన మహిళా బిల్లును ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు అప్పుడే మేము అమలు చేయమని డిమాండ్ చేస్తే దానికి రకరకాల వంకలు సాకులు చెప్పి 2029 నుంచి అమలుకు ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా పెట్టినట్టు దాన్ని మేము అడ్డుకుంటున్నట్టు ఎందుకు రాజకీయం చేస్తున్నారు? మా అభ్యంతరం వల్ల మహిళా బిల్లు మీద కాదు, డీలిమిటేషన్ మీద. ఆ డీలిమిటేషన్కి సంబంధించి కూడా 71లో ఫ్రీజ్ అయింది, మళ్ళీ 2002లో వాజ్పేయి ప్రభుత్వంలో ఫ్రీజ్ అయింది. ఇప్పుడు కూడా ఫ్రీజ్ చేయండి, లేదా 2026 జనాభా లెక్కల ప్రకారం ఏదైతే కొత్తగా తేల్తాయో దాని ఆధారంగా డీలిమిటేషన్ చేయండి. మహిళా బిల్లులో కూడా దాని ప్రోరేటా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు చేయండి అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలాగే విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సో నేనైతే స్టాలిన్ ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఈ బిల్లు ప్రతుల్ని చించేశారు. తమిళనాడులో ఉద్యమాలు మొదలుపెట్టారు, దేశవ్యాప్తంగా ఉద్యమాలకు కూడా పిలుపునిస్తున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆయన ప్రపోజ్ చేసిన హైబ్రిడ్ అనే ఒక పద్ధతి ప్రాక్టికల్గా పెద్దగా సాధ్యం కాదు. ఆయన ఏంటంటే ఒకటి జనాభా ప్రాతిపదికన సగం సీట్లు, ఇంకోటి జిఎస్డిపి అంటే రాష్ట్రాల ఎకానమీ ఆధారంగా బాగా పెర్ఫామ్ చేస్తున్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, బాగా పెర్ఫార్మెన్స్ చేయలేని రాష్ట్రాలకు తక్కువ సీట్లు అన్నారు. దాని మీద నిన్న తేజస్వి యాదవ్ అంటే నిన్న చాలా పెద్ద వివాదానికి ఆయన కారణం అయ్యారు. ఆయన దాన్ని పూర్తిగా ఎద్దేవా చేస్తూ ఫూలిష్ అన్నారు. అంటే ఏంటి, డబ్బున్న రాష్ట్రాలకేమో ఎక్కువ సీట్లు, పేద రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఇస్తారా? అదేమో ఆలోచన అని ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎంకే దగ్గర ఎత్తుకున్నారు. అంటే విభజన రాజకీయాలు, సెపరేటిస్ట్ మైండ్ సెట్తో ఉన్న డిఎంకే దక్షిణాది ఉత్తరాది అనే కొత్త భావన తీసుకొచ్చి దేశంలో ఈ విభేదాలకు తావిస్తోంది అని మాట్లాడుతూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అసలు ఈ కాంగ్రెస్ పొలిటికల్ డిఎన్ఏలోనే ఈ రకమైన ఆలోచన ధోరణి ఉంది. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చేసేటప్పుడు భారత్ పాక్ విభజన కన్నా ఘోరంగా చేసింది అనడంతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. ఇటు కవిత కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే హరీష్ రావు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఏంటి ఈ రకమైన విమర్శలు చేస్తారంటే అవమానిస్తారా అని. తర్వాత దానికి ఏదో ఆయన వివరణ ఇచ్చారనుకోండి, రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. ఆయన ఉద్దేశం అది కాదు, కాంగ్రెస్ పార్టీ చేసిన పద్ధతి గురించి మాట్లాడారు తప్ప ఆయన ఉద్యమాన్ని కానీ దీన్ని కానీ అవమానించలేదు అని. అప్పటిదాకా ఆయన చాలా పాలిష్డ్గా మాట్లాడారు, కేటగారికల్గా మాట్లాడారు, ఆ నెంబర్స్ చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ ఎప్పుడైతే ఈ పోలికి తీసుకొచ్చారో అది మొత్తం మాట్లాడిన స్పీచ్ అంతటిని కూడా పక్కన పడేసింది. సో ఇప్పుడేంటి 543 ఉన్న పార్లమెంటు స్థానాలు 850 పెంపుకు, అందులో 35 కేంద్రపాలిత ప్రాంతాల్లో పెరుగుతాయి, మిగతా రాష్ట్రాల్లో పెరుగుతాయి. అది జనాభా ప్రాతిపదికన కాదు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, 50% అందరికీ బ్లాంకెట్గా పెరుగుతాయని కేంద్రం చెబుతోంది. 50% పెరిగినా కూడా ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే 80 120 అవుతాయి, కేరళ లాంటి రాష్ట్రంలో 20 30 అవుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెరగనున్న సీట్ల ప్రకారం చూస్తే లోక్సభ 25 నుంచి 38కి పెరుగుతాయి నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన లెక్క ప్రకారం. అలాగే తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయి, తమిళనాడులో 39 నుంచి 59 పెరుగుతాయి. సో చూడ్డానికి సీట్ల సంఖ్య పెరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నా కూడా మొత్తంగా ఉన్న సీట్ల సంఖ్య 195 అవుతాయి దక్షిణ భారతదేశంలో. వేరేస్ ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, హిందీ నార్త్ బెల్ట్ తీసుకుంటే
అక్కడ ఉన్న వాటికి ఇప్పుడు 50% పెరిగితే అప్పుడు దక్షిణాది కన్నా కూడా ఉత్తరాది ప్రాబల్యం రాజకీయంగా పెరుగుతుంది. సో దక్షిణాది వాయిస్ టోన్ డౌన్ అయిపోతుంది అనేది ఇవాళ స్టాలిన్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ వీళ్ళు, లేకపోతే కేరళలో పినరయి విజయన్ కానీ వీళ్ళు చేస్తున్న అభ్యంతరాలు. వేరే ఎన్డీఏలో కీలకమైన పార్ట్నర్గా ఉన్న చంద్రబాబు నాయుడు దీన్ని సమర్థిస్తున్నారు. దీన్ని సమర్థించాలని పార్టీలకు లేఖలు కూడా రాశారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో మీరు నష్టపోతున్నా కూడా ఈ రకంగా ఎట్లా సమర్థిస్తారని మిగతా పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ 12 ఏళ్ల నుంచి అప్రత్యతంగా ఏ బిల్లునైనా కూడా పాస్ చేసుకుంటూ ముందుకెళుతున్న మోదీ ప్రభుత్వం ఇవాళ ఒక అగ్ని పరీక్ష ఎదుర్కోబోతోందా? ఎందుకంటే నిన్న 104 మంది గైర్హాజరయ్యారు. ఏది బిల్లును చర్చకు పెట్టే సందర్భంగా 104 మంది గైర్హాజరయ్యారు. విపక్షాలన్నీ వ్యతిరేకించాయి. బట్ మెజారిటీ ఉంది కాబట్టి బిల్లు చర్చకు వచ్చింది. కానీ ఇవాళ 360 మంది సభ్యుల బలం కావాలి ఈ బిల్లును పాస్ చేసుకోవడానికి. కానీ టెక్నికల్లీ చూస్తే 67, 68 సంఖ్యాబలం తగ్గుతోంది. మరి వాళ్ళు అబ్స్కాండ్ అవుతారా, అబ్స్కాండ్ చేయిస్తారా, బిల్లుని ఏ రకంగా ఇవాళ పాస్ చేయించుకుంటారు అనేది కీలకమే. 4 గంటలకి ఇవాళ ఓటింగ్ ఉంది మహిళా బిల్లుకి సంబంధించి. సో డిలిమిటేషన్ని మహిళా బిల్లుతో లింకు పెట్టడము, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళ మాటల్లో చెప్పాలంటే డీలిమిటేషన్ తీసుకొచ్చి ఒక మంచి శారీలో ప్యాక్ చేసి ముందేమో చీర చూపిస్తూ దాని వెనకాల బీజేపీ రాజకీయ కుట్ర జరుగుతోందనేది చేస్తోనే విమర్శ. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్గా నెంబర్సే మాట్లాడతాయి. ఇవాళ ఆ నెంబర్ మాట్లాడుతుందా, ఇంకా 50% పెరుగుతాయన్న దక్షిణాది రాష్ట్రాలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాజకీయ పార్టీలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి, డిఎంకే దీని మీద ఉద్యమం చేస్తే ఏ పార్టీలు కలిసి వస్తాయి, లేదా మహిళా బిల్లును మీరు వ్యతిరేకిస్తే రాజకీయంగా నాకే లబ్ధి చేకూరుతుందన్న ప్రధానమంత్రి మాటలకు ఏ రకమైన కౌంటర్ ఇస్తాయనేది ఇవాళ చర్చ సందర్భంగా, అంటే లోక్సభ చర్చ సందర్భంగా తేలుతుంది. మనం ఇవాళ దీంట్లో ఎంతవరకు మాట్లాడుకునే అవకాశం ఉందో ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్. నిన్న బిల్లును చర్చకు ప్రవేశపెట్టడానికి విపక్షాలు ఓటింగ్ అడిగాయి. డివిజన్కు అనుమతి ఇచ్చినప్పుడు మొత్తం 104 మంది గైర్హాజరయ్యారు. అంటే ప్రస్తుతం 540 మంది సభ్యులే ఉన్నారు. 3కి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. 2 రాష్ట్రాల ఎన్నికలు, ఇంకా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి. అక్కడ కొంతమంది సభ్యులు ప్రచారాల్లో ఉన్నారు. అంటే ఎన్డీఏ సభ్యులే దాదాపు 42 మంది రాలేదు. సో ఇవాళ కూడా సరిగ్గా ఇదే 104 మంది గైర్హాజరు అయితే ఛాలెంజ్ ఉండకపోయే అవకాశం బహుశా ఉంటుందేమో ప్రభుత్వానికి. అది నిన్న సూచనగా చూడాలో అది మాట్లాడదాం. బట్ ఎనీవే ప్రధానమంత్రి చాలా స్పష్టంగా ఎవరికి అన్యాయం జరగదని చెప్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా ఎన్నెన్ని సీట్లు పెరుగుతాయో చెప్తున్నారు. మరి విపక్షాలు వాళ్ళిద్దరు మాటలని నమ్మట్లేదా, ఇంకా వాళ్ళ అభ్యంతరాలు అంటే మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో మానవతరాయ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. అలాగే లైవ్లో రఘురామ్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి, గఫూర్ గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు. నమస్కారం రఘురామ్ గారు, గఫూర్ గారు, మానవతరాయ్ గారు, నమస్కారం అండి. సో ప్రధానమంత్రి మాట్లాడారు, నాది పూచి, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, తూర్పు ఈ భేదాలు భావాలు అన్నీ మీరు వదిలేసేయండి. ఇంత అవకాశం నాకు వచ్చింది ఇవాళ మహిళా బిల్లు విషయం కానీ, డీలిమిటేషన్ కానీ, ఈ స్థాయి నాకు రాజ్యాంగం ఇచ్చింది, నేను తప్పు చేస్తానా అనే స్థాయిలో మాట్లాడారు. మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు, మరోవైపు మిమ్మల్ని హెచ్చరించారు కూడా. ఇలాంటి ఒక చారిత్రాత్మక సందర్భాన్ని మీరు కనుక కాలు రోజుకుంటే రాజకీయంగా నాకే లబ్ధి చేకూర్చినట్టు అవుతుందని ఏం చెప్తారు? ఇప్పుడు ఈ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు 131 రాజ్యాంగ సవరణ, తర్వాత డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన, ఒకదానికొకటి ముడిపెట్టి సభ్యులనే గందరగోళ పరుస్తున్నారు. ఒక పక్క పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఇవాళ న్యాయశాఖ ఏం చేసింది, బిల్లు 16వ తారీఖు ఏప్రిల్ 16, 2026 నుంచి అమల్లోకి వస్తుంది అన్నది, గెజిట్ వచ్చేసింది. ఇది ఎక్కడ విచిత్ర పరిస్థితి అసలు? అట్లాంటప్పుడు ఎందుకు ఓటింగ్ ఎందుకు పెట్టాలి? ఆల్రెడీ ఈ బిల్లు 2023 ఆమోదం పొందింది. కాంగ్రెస్ పార్టీ బలంగా మద్దతు తెలిపింది. అసలు కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక మహిళా రిజర్వేషన్ బిల్లు. రాజీవ్ గాంధీ గారి ఆలోచన 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ చట్టాలు సవరణ చేసి ఆ రిజర్వేషన్లు పెడితే 15 లక్షల మంది పోయిగా లబ్ధి పొందారు. ఆ బిల్లు ఆదర్శం ఈ బిల్లు కూడా. 2008లో మేము రాజ్యసభలో పెడితే పెద్దల సభ శాశ్వత సభలో పెట్టినాం. ఆ బిల్లు ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి, కలకాలం పాటు ఉండే విధంగానే పెట్టినాం. ఆ తర్వాత అది పలు అభ్యంతరాల మూలంగా అది ఆగిపోయింది, తర్వాత వీగిపోయింది. పార్లమెంట్ అప్పుడు ఎన్నికలు 14, 15 లోక్సభ మొత్తానికి ఆ కాలం గడువు ముగిసేసరికి అది మరుగున పడిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా 23లో మీరు పెట్టేటప్పుడు ఏమన్నారు, ఆ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టేటప్పుడు ఈ బిల్లుని 2026-27 జనగణన తర్వాత, జనాభా లెక్కల తర్వాత 2034లో అమలు చేస్తున్నారు. మరి ఇప్పుడే ఇంత అదే చట్టం 106 రాజ్యాంగ సవరణ మహిళా రిజర్వేషన్ బిల్లులో ఉన్నది స్పష్టంగా 2034 నుంచి అమలు చేయాలని ఉంది. అట్లాంటిది
ఎవరు ఊహించింది తమిళనాడు ఎన్నికలు ఒక పక్క పశ్చిమ బెంగాల్ చిన్న ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరిగే సమయంలో ఆ సభ్యుల్ని గందరగోళపరిచే విధంగా వీళ్ళు గందరగోళపరుస్తూ హడావుడిగా 3 రోజుల్లో సరిపోద్దండి బిల్లు చర్చ. మేమేమంటున్నాం, అనుకూలమే అంటున్నాం. ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, ఖర్గే కానివ్వండి, రాహుల్ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇలా తెలంగాణలో కులగణన ప్రకటించారు, జనగణనతో పాటు కులగణన ప్రకటించను. 56.33% మంది ఓబీసీలు ఉన్నారు. మరి ఇంత పెద్ద బిల్లు, అసలు ఈ బిల్లు 30 సంవత్సరాల పాటు ఆగింది ఎందుకు? మాకేంటి, మా కోటా ఏంటి అనే కదా, రిజర్వేషన్లు కోటా ఉండాలనే కదా ఆగింది. సరే పెట్టారు, పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళా మీరు సవరణ తీసుకొచ్చారు. మరి ఇదే బీసీలకు రిజర్వేషన్ లేకపోవచ్చు, రాజ్యాంగంలో రిజర్వేషన్ లేకపోతే ఎన్ని బిల్లులు రాజ్యాంగంలో రిజర్వేషన్ అంశాన్ని మనం 9వ షెడ్యూల్లో తమిళనాడు రిజర్వేషన్ పెట్టుకొని అమలు చేసుకోలేదు 69%. అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 10వ షెడ్యూల్లో చేర్చుకొని స్పీకర్కి అధికారాలు ఇచ్చి పెట్టుకోలేదా? ఇప్పుడు అసలు వాస్తవంగా చూస్తే వీళ్ళకి సంఖ్యాబలం కూడా సరిపోదు పార్లమెంట్లో. వాస్తవంగా చూసుకుంటే 320 మంది సభ్యులు కావాలి, వీళ్ళకి బలం కావాలా. చూస్తే 293 మంది ఉన్నది. అంటే 200 వీటిలో అంటే వీళ్ళు ఏం చేస్తారు, అంటే మిగతా వాళ్ళని గైర్హాజరు చేసి తటస్థంగా ఉన్న వాళ్ళని ఏదో నయానో భయానో భయపెట్టి ఏదో రకంగా సభకు హాజరు కాకుండా చేసుకునే బిల్లేనా? అంత అవసరమా? ఆ రోజు 23లో మీరు పెట్టినప్పుడు 106 రాజ్యాంగ సవరణలో ఇద్దరు వ్యతిరేకించారు. కాదు నా పాయింట్. ఇప్పుడు సీట్ల శాతం తగ్గదు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, మీరు ఈ ఉత్తర దక్షిణాలో ఇంకోటో భేదభావాలు వదిలేసేయండి, అలాంటివేమీ పెట్టుకోకుండా అనుమానాలు అని నెంబర్స్ ఏమో హోంమంత్రి చెప్పారు, భరోసా పూచేమో ప్రధానమంత్రి ఇస్తున్నారు. అయినా కూడా అభ్యంతరం ఏమిటి? ఇప్పుడు 1971 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు విభజన నడుస్తుంది, ఎన్నికల పార్లమెంటు స్థానాలు కొనసాగుతున్నాయి. అప్పుడు జనాభా ఎంత? 58 కోట్లు దేశ జనాభా. మరి ఇవాళ 146, 147, 145 కోట్ల దగ్గరకు వచ్చింది. ఇట్లాంటి తరంలో ఒకసారి మనకి 523 లోక్సభ స్థానాల్లో మన వాటా ఇప్పుడు దక్షిణాది వాటా 129. అయినా మనకు ఆ రోజు అవగాహన లేదు, ఆలోచన లేదు. కుటుంబ నియంత్రణ పాటించమంటే పాటించడం, జనాభాను తగ్గించడం, తర్వాత ఆర్థికంగా దేశ ప్రగతిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి మనం ఏమంటున్నాం, ఇప్పుడు మీరు 50% నమూనా అన్నా సరే చట్టంలో వాళ్ళు ఇచ్చిన లోక్సభ సభ్యులకు ఇచ్చిన ప్రతుల్లో కానీ ఎక్కడ కానీ 50% అని లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నా కానీ అన్యాయమే కదా. ఇప్పుడున్నటువంటి పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని వర్గాలకు న్యాయం చేయాలంటే ఆగండి, కాస్త హడావుడి ఎందుకు? 2020, 26, 27లో వస్తుంది, వచ్చిన తర్వాత 29లో అమలు చేయండి, ఆ లెక్కల దాని ప్రకారం చేయండి. ముందు అలాగే చేద్దాం అనుకున్నారు కానీ ఏదో క్యాస్ట్ సెన్సస్ బయటకు వస్తుంది, అప్పుడు ఈ జనాభా లెక్కలతో పాటుగా క్యాస్ట్ వివరాలు కూడా బయటకు వస్తాయి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి రాజ్యాంగంలో 14, 15 అంటే సమానత్వాన్ని, సమతుల్యతను సూచించే నిబంధనలు భారత రాజ్యాంగం 20 దాకా ఉన్నాయి. ఆ రాజ్యాంగం ప్రకారం ఉత్తరాదికి ఏమో ఆధిపత్యం, దక్షిణాదికి గొంతు నొక్కే విధంగా లోక్సభలో సీట్ల సంఖ్య ఉండాలా? ఒకసారి ఆలోచన. ఇప్పుడు చూస్తే ఈ 50% నిష్పత్తి తీసుకున్న 816 దాంట్లో 195 స్థానాలు తెలంగాణ మన దక్షిణాది రాష్ట్రాలకు వస్తాయి. మరి ఏ విధంగా దక్షిణాది యొక్క గొంతును, వాణిని బలంగా వినిపించాలంటే మరి సరిపోదు. కాబట్టి ఆలోచన రేవంత్ రెడ్డి గారు అందుకే ఏం చెప్పాడు, 2 ప్రపోజల్ చేసి మాట్లాడుతుంది. ఆ ప్రపోజల్ గురించి ఒకటి హైబ్రిడ్ ప్రపోజల్, నిన్న కామెంట్స్, ఆ 2 మాట్లాడతా. రఘురామ్ గారు, ప్రధానమంత్రి వారు హామీ ఇచ్చిన నాది పూచి అని చెప్పిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నెంబర్స్తో సహా ఎంతెంత పెరుగుతాయి, మొత్తం 195 పెరుగుతాయని చెప్పినా కూడా ఇప్పుడు మీరు మానవతరాయ్ గారి వాదన విన్నారు. అలాగే డిఎంకే, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్, దక్షిణాదిలో ఇప్పుడు కేరళలో లెఫ్ట్ పార్టీలు, వీటి అభ్యంతరాలు పోవట్లేదు. నిన్న ప్రియాంక గాంధీ అయితే ప్రజాస్వామ్యంపై ఇప్పటిదాకా మీరు రకరకాలుగా పరోక్షమైన దాడులు చేస్తే ఇప్పుడు ప్రత్యక్షంగా దాడి చేస్తున్నారు అని చెప్పన్నారు. ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారు? నమస్తే అండి మీకు, ప్రేక్షకులందరికీ, అక్కడ పెద్దలందరికీ. అక్కడికి నేను అధికార ప్రతినిధిగా లేను, బట్ రాజకీయ సీనియర్ గా వచ్చాను. సో ఇప్పుడు ఒకటే అయితే మీకు ఒకటండి, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిజం ఒక కేరళ తప్పించి ఎక్కడ లేదనుకోండి, కాంగ్రెస్ పార్టీ కూడా రేపు జరగబోయేటట్టు బెంగాల్లో లేదు, తమిళనాడులో కూడా ఏదో చిన్న పార్టీగా, చిన్న ముక్కగా ఉంది అంతే. సో అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చిత్తశుద్ధి చూపించలేకపోయింది. మహిళా రిజర్వేషన్ గురించి సోదరుడు చెప్తున్నాడు కానీ ఏదో మేము ఒప్పుకున్నాం, మేము చేసుకున్నాం, మేము అంతా సపోర్ట్ చేసాం అని చెప్తున్నారు కానీ
ఇది రాజ్యసభలో పెట్టడంలోనే వాళ్ళ యొక్క దొంగతనం బయటపడింది. లోక్సభలో పెట్టి పాస్ చేయించుకుని రాజ్యసభ పంపించుకుంటాడు ఎవరైనా. సో అంటే దాని మీద చిత్తశుద్ధి లేని వ్యవహారం చేశారు కాబట్టి ఇవాళ సమాధానం చెప్పుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాదు. సో ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ మహిళా రిజర్వేషన్ విషయంలో ఒప్పుకున్నాయి. అదేవిధంగా మేజర్ పార్టీలు ఎందుకురా వ్యతిరేకిస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకిస్తున్నాం, అంతేగాని సరైన కారణం లేకుండా వ్యతిరేకించడంలోనే కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ రీతి అర్థమవుతుంది. సో ఇన్నేళ్లు కూడా దేశాన్ని పరిపాలించింది మెజారిటీ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఏదైతే చేయాలో దేశానికి ఏది చేయలేకుండా కాంప్రమైజ్ రాజకీయాలు చేసి ఇవాళ ఈ స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకుందని మనకు అర్థమైంది. కాబట్టే ప్రజలు ఈ ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు దూరం చేశారో అర్థమవుతుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ వ్యవహారాన్ని ఖచ్చితంగా మేజర్ రాజకీయ పార్టీలు ఒప్పుకుంటున్నాయి. ఈవెన్ ఇప్పుడు ఈ పార్టీల కన్నా సౌత్ లో ఉన్నటువంటి అనేక రాజకీయ పక్షాల కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, ఆయన ఎక్స్పీరియన్స్, ముఖ్యమంత్రిగా ఆయన మరి ప్రతిపక్ష నాయకుడిగా 15 సంవత్సరాలు, ముఖ్యమంత్రిగా మోర్ దెన్ 17-18 ఇయర్స్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. అదే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఇలా అనేక రాజకీయ పక్షాలు వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కదా, సపోర్ట్ చేయకుండా అనివార్యంగా సపోర్ట్ చేయాల్సిందే. నేనేది అది ఇప్పుడు దాని మీద ఏదన్నా లోపాలున్నా, ప్రాబ్లం ఉన్నా, సౌత్ రాష్ట్రాలకు ఏదన్నా అన్యాయం జరుగుతున్నా వీళ్ళు రిప్రజెంటేటివ్స్ కాదండి. దేర్ ఆల్సో రిప్రజెంటేటివ్. దేర్ ఆల్సో సౌత్ రాష్ట్రాల బలమైన నాయకుడు, ఏదో నాయకుడు కాదు కదా, ఒక బలమైన నాయకుడు ఇవాళ డీలిమిటేషన్ ని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తుంటే వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రాబ్లం వచ్చిందో అర్థం కాదు. నేను చెప్పాను ఇందాక, ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకిస్తున్నాం, ప్రతిపక్షం కాదు వ్యతిరేకిస్తున్నాం. సో దానికి సరైన కారణం లేదు. ఖచ్చితంగా బిల్లు పాస్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి మద్దతు అన్ని పార్టీలు రాజకీయ పక్షాలు ఇస్తాయి. దీనిలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. సో బీజేపీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నా కానీ ఏ రాష్ట్రాన్ని, ఈవెన్ తెలంగాణని కానీ, ఆంధ్రప్రదేశ్ ని కానీ, ఒరిస్సాని కానీ, ఈవెన్ కమ్యూనిజం ఉన్నటువంటి కేరళలో కానీ ఏ రాష్ట్రాన్ని చిన్నతనం చూడలేదు, ఏ రాష్ట్రానికి నిధులలో అన్యాయం చేయలేదు. దేశం ఒక యూనిట్ గా, దేశం శ్రేయస్సే ప్రధాన ఎజెండాగా పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తుంది. కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన మాట్లాడుతూ 50% పెంచాలని మీరు బిల్లులో పెట్టలేదు, బట్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పారు ఒకటి స్టేట్మెంట్ గా. పాయింట్ నెంబర్ 1, ఏ ప్రాతిపదికన 850 సీట్లు పెంచుతున్నారు అనేది మీరు సభ్యులకు క్లారిటీ ఎందుకు ఇవ్వరు? అలాగే 2029 ఎన్నికల్లో గెలిచేందుకే డీలిమిటేషన్ అనే అంశాన్ని మీరు తీసుకొస్తున్నారు అనేది ఆయన ప్రధానమైన రాజకీయ విమర్శ. సార్ ఇప్పుడు 2840 పైగా సీట్లు పెరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంత భాగస్వామ్యం ఉంటుందో, బీజేపీకి ఎంత భాగస్వామ్యం ఉంటుందో, అన్ని రాజకీయ పక్షాలకి కూడా అంతే కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. అందరూ దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ముందుకెళ్తే ఎవరికి దీనిలో బీజేపీకి ప్రధాన లబ్ధి చేకూరుతుందా, కాంగ్రెస్ లబ్ధి చేకూరుతుందా కాదు కదండి. ఇది దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి రాజకీయ పక్షాలు ఉన్నాయో, సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో బలంగా ఉంది, తనకి పెరుగుతాయి కదండి. మాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ, మాయావతి ఉంది, ఆవిడికి పెరుగుతాయి కదండి. సో అంచేత రాజకీయ పక్షాలకి లేనిపోని అపోహను సృష్టించి ఈ బిల్లును అడ్డుకోవాలనేటువంటి కేవలము ఈ దృక్పథంతో తప్పించి నిజంగా దీన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ అడ్డుకుని దీన్ని వాళ్ళ యొక్క ఏమంటారు, దాన్ని ప్రతిపక్షం యొక్క పాత్రను పోషించాలని చూస్తున్నాను తప్పించి నిజంగా దేశ శ్రేయస్సు కోరుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు పెరగాల్సిన మహిళా బిల్లుని షీల్డ్ గా పెట్టుకుని మీరు డీలిమిటేషన్ పుష్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. సార్ మహిళా బిల్ అవసరం కదండి. ఇప్పుడు దీన్ని అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకున్నాయి. లెట్స్ కంటిన్యూ, నెక్స్ట్ ఎలక్షన్ కి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని బీజేపీ చెప్తోంది. ఇవాళ రండి, దాని సందేహాలు ఏమున్నాయి, దానికి ఇబ్బంది ఏముంది. ఇప్పుడు మహిళా బిల్లు లేకపోయినా కానీ భారతీయ జనతా పార్టీ చరిత్ర చూడండి ఒకసారి. గుజరాత్ లో ఆనందీబెన్ పటేల్ ముఖ్యమంత్రిని చేశాం, మధ్యప్రదేశ్ లో ఉమాభారత్ గారిని ముఖ్యమంత్రి చేశాం, అదేవిధంగా ఢిల్లీలో సుష్మా స్వరాజ్ గారిని ముఖ్యమంత్రిని చేశాం, అదేవిధంగా రాజస్థాన్ లో వసుంధరా సింధియా ఆవిడని ముఖ్యమంత్రి చేశాం. మేము కాంగ్రెస్ పార్టీ చెప్పండి ఎవరు చేసిందో. మహిళ చిత్తశుద్ధి లేని పార్టీ ఏంటంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ. కొన్ని పార్టీలు అయితే మహిళల్ని రాష్ట్రాల్లో మంత్రులు కూడా చేయని వాళ్ళ. మీకు కేసీఆర్ గారు అయితే మహిళా మంత్రి కూడా పెట్టలేదు ఆయన, కొన్నేళ్ళు నడిపించాడు ఆయన. సో ఇది గౌరవం, వాళ్ళ మహిళల మీద వాళ్ళ గౌరవం, అది మా గౌరవం. ఇది ఇంతకన్నా
అద్భుతంగా ఈ రాజకీయ పార్టీ పనిచేస్తుంటే భారతీయ జనతా పార్టీ మహిళల కోసం 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది తక్షణం ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్న పార్టీ బీజేపీ. దీన్ని మళ్ళీ వాయిదా వేయాలనే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, దట్స్ ఇట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా గఫూర్ గారు. మీ దగ్గరకు వచ్చే ముందు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అనుకుంటే బ్లాంకెట్ గా 50% పెంచుతున్నాము ప్రోరేటా ప్రకారం, కాబట్టి ఎవరికి నష్టం జరగదు. పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకి ఇంకా కొంచెం ఎక్కువ శాతం వస్తాయని ప్రధానమంత్రి అంటున్నారు. ఇంకా ఇప్పుడు దీని మీద ఉన్న అభ్యంతరం ఏంటి? సరే, బిల్లులో పెట్టలేదు, కావాలని కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారా? నిన్న పార్లమెంట్లో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చెప్పారు, ఆ వాక్యం బిల్లులో పెడతామని చెప్తున్నారు. ఋషి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్కారం. సార్, దీంట్లో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి మహిళా రిజర్వేషన్ అమలు జరపకుండా ఎవరు ఆపినారు బీజేపీని? 23 లోక్సభ ఆమోదించింది. అవును, వాళ్ళే చేసింది ఏమిటి? 26 జనాభా లెక్కలు తీసుకొని 34 నుంచి అమలు చేస్తామని వాళ్ళు చెప్పిందే కదా. మీరు సవరణ చేయండి, దాన్ని సవరణ చేసి తక్షణం మహిళా రిజర్వేషన్లు దేశంలో అవసరమని మేము భావిస్తున్నాము. కాబట్టి 34 వరకు కాకుండా 29 ఎన్నికల్లోనే 2011 యొక్క జనాభాను ఆధారం చేసుకుని మేము అమలు చేస్తామని సవరణ చేస్తే అయిపోయా కదా. అంటే ప్రెసెంట్ 543 సీట్ల మీద, ప్రెసెంట్ 543 సీట్ల మీదే చేయిస్తే సరిపోతుంది కదా అంటారు. 543 సీట్లు ఎన్ని వేరే సమస్య. ఒకటేమిటి, మహిళలకు మనం ప్రాతినిధ్యం ఇవ్వదలుచుకున్నాము. మహిళల జనాభా సగం శాతం ఉన్నప్పుడు జనాభాలో వాళ్ళకు 33% ఇవ్వాలా అనేటువంటిది అందరూ యాక్సెప్ట్ చేసేదే కదా. దాంట్లో ఓబీసీకి ఇవ్వాలా, ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందే. ఇప్పుడు నిన్న నేను పార్లమెంటు లోక్సభ కొంచెంసేపు విన్నాను. నేను ధర్మేంద్ర యాదవ్ లేకుంటే అఖిలేష్ యాదవ్ ఒక సూచన చేసినాడు. ఓబీసీ మహిళలు అడుగుతున్నారు, అట్లాగే ముస్లిం మహిళలు అడుగుతున్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటే అమిత్ షా గారు చాలా గర్వంగా ప్రకటించాడు. ఎస్, ఐ అప్రిషియేట్ హిమ్. ఏమన్నాడు? ముస్లిం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే సమస్య లేదు. చాలా కోపంగా, చాలా ఉగ్రంగా. మీరు కావాలంటే అన్ని సీట్లు వాళ్ళకే ఇచ్చుకోండి అన్నారు. అది వేరే సంగతి. ఎన్ని సీట్లు ఎవరికి ఇవ్వాలని ఆ పార్టీ విషయం. అంటే ఎంత కక్ష ఆయన మనసులు దాగిందో అర్థమవుతుంది. ఓకే, అది చెప్పండి. బీసీలకు ఇచ్చే ప్రశ్నే లేదు, మేము ఎటువంటి పరిస్థితుల్లో బీసీలకు ఇవ్వము చెప్పేయండి, ధైర్యం ఉంటే అది కూడా చెప్పండి. ఇప్పుడు బీసీ మహిళలకు కావాలనేటువంటి కోరిక ఉంది. బీసీలో కులగణన జరగబోతుంది, బీసీల జనాభా తేలబోతుంది. మరి ఆ తేలేంత వరకు ఉండే ఓపిక మీకు లేకపోతే రిజర్వేషన్ ఇవ్వము, బీసీలను మేము ఎటువంటి పరిస్థితిలో మేము అనుమతించము, ధైర్యం ఉంటే చెప్పండి నరేంద్ర మోడీ గారికి. బీసీని నేను చెప్పుకొని అధికారంలోకి వచ్చాడు ఆయన. అవును. కాబట్టి మహిళా రిజర్వేషన్ పేరుతో కుతంత్రం నడుస్తుంది. మహిళల మీద ప్రేమ లేదు బీజేపీకి. మహిళల మీద ప్రేమ ఉంటే 34 వరకు ఎందుకు వాయిదా వేస్తారు ఆ రోజు? ఇప్పటికైనా సరే చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మహిళల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే సవరణ చేయండి. 34 కాదు 29 నుంచి అమలు చేస్తామని చెప్పండి. ఎవరు వ్యతిరేకించరు? బీసీలకు ఇవ్వదలుచుకోలేదు చెప్పండి, అది ఓపెన్ గా మేము బీసీలకు ఇవ్వము అని నిన్న అమిత్ షా గారు ఎంత కఠినంగా, ఎంత ఉద్రేకంగా అన్నాడు. అదే కానీ గఫూర్ గారు, ఇప్పుడు నేను అమిత్ షా గారు మాట్లాడుతూ పెరగబోతున్న 272 సీట్లు పెరిగేవన్నీ మహిళలకే అని చెప్పారు కదా. 2029 నుంచి అది అమల్లోకి రావాలని. సీట్లు పెరిగితే మహిళల మీద ప్రేమనా? ఉండే సీట్ల మీద మహిళల మీద ప్రేమ లేదా మీకు? ఏంటి అంటే మీకు మహిళల మీద ప్రేమ చిత్తశుద్ధితో కాదు, మీరు దాన్ని ముడిపెట్టి దాన్ని చూపించి 850 పెంచి పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయదలుచుకున్నారు మీరు. కాబట్టి మీకు నిజాయితీ ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును మీరు ఆ సవరణతో మీరు ఆమోదించండి. ఎవరికేం అభ్యంతరం లేదు. 543 ప్రాతిపదిక మీద ముందు అమలు జరపండి. పోతే 2 డీలిమిటేషన్ బిల్లులో ఋషి గారు ఇది 2-3 మాసాలు ఒక 6 మాసాలు 8 మాసాలతో నడుస్తుంది. ఇది మాకు అన్యాయం జరగబోతుందని కొంతమంది ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదండి. ఆ రకంగా ఒక అనుమానాన్ని ముఖ్యమంత్రులు, వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే కదా, ప్రజాప్రతినిధుల చేత ఎన్నికైనటువంటి వాళ్ళే కదా. కొన్ని రాజకీయ పార్టీలు బయట మాట్లాడుతున్నది సరైనది కాదని కూర్చొని మాట్లాడే ఓపిక లేదా? ఇంతకంటే ఘనకార్యం ఏం చేస్తున్నారు మీరు?
ఇంతకంటే గొప్ప కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? ఈ దేశం ప్రజాస్వామ్యం యొక్క భవిష్యత్ నిర్ణయం చేయడానికి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ఓపిక లేనటువంటి వాళ్ళు ఈ రోజు పెద్ద దంగవేషాలు వేసి ఏదేదో మేము 50% పెంచే బిల్లు పెట్టినారా 50% అని? 50% బిల్లు పెట్టలేదు. నేను చూశాను, మేము మొత్తం గూగుల్లో సెర్చ్ చేశాను. నేను 50% నిన్న చెప్తున్నారు పార్లమెంట్లో. నేను చెప్పేది ఏమిటంటే చిత్తశుద్ధి అనేటువంటిది మాటలో కాదు, ఆచరణ. ఇది పెట్టి మ్యాటర్ అండి. రాజకీయాలు ఈరోజు బీజేపీ అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ అధికారంలో ఉండొచ్చు, ఈరోజు కమ్యూనిస్టులు ఓడిపోవచ్చు, గెలవచ్చు. పార్టీ అది కాదు. ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో చిత్తశుద్ధి ఉందా? ఎంతసేపు ఉన్న రాజకీయ ప్రయోజనాలు ఏమండి? ఒకవైపు కేరళలో, తమిళనాడులో, బెంగాల్లో ఎన్నికల వాతావరణం, ఎన్నికల ప్రచారం జరుగుతుంటే మహిళలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటిది మేమే అని చెప్పుకోవడానికి మీరు ఇంత తొందరగా మీటింగ్ జరపాలనా? ఏం కుంపలు మునే? ఆ పోలింగ్ అయిన తర్వాత పెట్టవచ్చు కదా పార్లమెంటు. ముహూర్తమా? ఏమన్నా బ్రహ్మముహూర్తమా ఇది? అంటే ప్రతి దాంట్లో కుట్ర, ప్రతి దాంట్లో కుతంత్రం తప్ప ఏ దాంట్లో చిత్తశుద్ధి లేదు. కాబట్టి నేను చెప్పదలుచుకునేమంటే మీకు నిజంగా బీజేపీ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే ఉండే సీట్ల మీద ముందు సీట్లు పెరుగుతాయో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఉండేటువంటి పార్లమెంట్ లో 33% ఇప్పుడు ఆ ప్రశ్నే లేదు కదా. ఇప్పుడు అసలు నేను చర్చ జరిగింది, వాళ్ళ సాయంత్రం ఓటింగ్ జరగబోతోంది. ఇప్పుడు మీరు పెట్టే సవరణకు అసలు అవకాశం ఎక్కడుంది? ఏది ఇప్పుడు మీరు ప్రపోజల్ చేస్తున్నారు, ఓకే, కానీ అసలు ఆ ప్రపోజల్ కి అవకాశమే లేకుండా నిన్న బిల్లులు తీసుకురావడము, చర్చ జరగడము, ఇవాళ మళ్ళీ చర్చ, 4 గంటలకు ఓటింగ్. అదే అందుకోసం నేను అంటున్నది ఏమంటే మీ ఓటింగ్ మీరు పెట్టొచ్చు, మీదంతా కూడా కుతంత్రం తప్ప ప్లెయిన్ పాలిటిక్స్ కాదు. దేశం భవిష్యత్తు మీకు ముఖ్యం కాదు. మీ రాజకీయ భవిష్యత్తు ఎంతసేపు ఉన్న బీజేపీ చుట్టూతా దేశాన్ని తిప్పడం కోసం మహిళలకు బెంగాల్లో, తమిళనాడులో మహిళలకు ఏమంటే రిజర్వేషన్ మేము చేస్తున్నాం చెప్పుకొని ఓట్లు పొందడం కోసం ప్రతి దాంట్లో రాజకీయ స్వార్థంతో చేసేటువంటి పని తప్ప నిజంగా మీకు మహిళల రిజర్వేషన్ చిత్తశుద్ధి ఉంటే 543 మీదే అమలు జరిపితే అందరు రచిస్తారు. డీలిమిటేషన్ 50% అనేటువంటిది నిన్న చెప్తున్నారు తప్ప చట్టం లేదు. దానికి కూడా మరి అటాచ్డ్ షీట్ పెట్టొచ్చు కదండి చట్టంలోనే. ఇదిగో ఈ రాష్ట్రం ఇంత ఉంది, ఇంత పెరుగుతుంది అని చెప్పొచ్చు కదా. అది కూడా చెప్పలేదు, నోటి మాటలు చెప్తున్నారు. దానికి 3 members ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారంట. ఆ డీలిమిటేషన్ కమిషన్ వెయిటేజ్ ఇస్తారంట. అంటే ఇది మళ్ళా జ్ఞానేష్ కుమార్ లాంటి ఇంకోని పెట్టేసి ఇష్టం వచ్చిన పద్ధతిలో దేశంలో గందరగోళం చేయాలనుకుంటున్నారు. ఈ 35 సీట్లు 515 ప్లస్ 35 ప్రాతిపదిక ఏమిటి అది కూడా చెప్పడం లేదు. కాబట్టి ఇంత గందరగోళంగా చేయదలుచుకున్నటువంటి డీలిమిటేషన్ బిల్లును ముందు వాయిదేసి ఉండేటువంటి సీట్లు పెరిగినా సంతోషం, పెరగకపోయినా 543 మీదే మా చిత్తశుద్ధి చూడండి, మేము మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని. మాట్లాడే ముందు ఒక్క పాయింట్ రఘురామ్ గారు అడుగుతా, అంటే తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో మహిళల ఓట్లు పొందడానికి తద్వారా రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు హడావుడిగా ఇబ్బడి ముబ్బడిగా తీసుకొచ్చారు అనేది రఘురామ్ గారు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయాక ఒక అఖిలపక్షం పిలవచ్చు, ఈ ముఖ్యమంత్రులు ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరితో ఒకసారి మాట్లాడవచ్చు, ప్రధానమంత్రి కాకపోయినా హోంమంత్రి మాట్లాడవచ్చు, తర్వాత తీసుకురావచ్చు ఒకవేళ. కానీ మీ ఉద్దేశాల మీద ఇవాళ వీళ్ళకి అనుమానాలు వస్తున్నాయి కదా ప్రతిపక్షాలకి. సార్ ఒకటండి, చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు చెప్పారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో, ఈ మహిళా రిజర్వేషన్ విషయంలో అందరూ దీని మీద అందరం కలిసి సాధించుకున్నది, ఇది బీజేపీ విజయం కాదు, ఇది మహిళల విజయము, క్రెడిట్ కావాలంటే మీరే తీసుకోండి అని కూడా అన్నారు. తీసుకోండి అని చెప్పారు కదండి. ఇంకేంటి మాకు క్రెడిట్ ఏంటి దాంట్లో? అసలు అందరం కలిసి సాధించినట్టు విజయము. అది ఆయన అంత స్పష్టంగా అంత మంచిగా చెప్తే దాన్ని కూడా పొడుగుడి మీద ఏకలాగుతారు. టైమింగ్ విషయంలో కదా అభ్యంతరాలు వస్తున్నాయి. అదే అంటే దేనికి అసలు అందరూ ఇప్పుడు ఇది అందరం విజయము అని చెప్పారు. అన్ని పార్టీలు దీని మీద ఆ రోజు స్పందించే అందరం కలిసి మోకమ్మడిగా సపోర్ట్ చేశాయి కాబట్టి అందరికీ వస్తుంది క్రెడిట్. ఇది ఒక్కరికి వచ్చే క్రెడిట్ కాదండి. ఇంకోటి ముస్లిం రిజర్వేషన్ ఏమైనా ఆయన అంటారు గఫూర్ గారి పెద్దలు, ఆయన ఒకటండి, మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇవ్వం, అది మా యొక్క సిద్ధాంతం. మేము దేశాన్ని ఇప్పుడు విభజించాలని కాంగ్రెస్ కమ్యూనిస్టులు కోరుకుంటూ ఉంటారు. ఏంటి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని వాళ్ళు కోరుకుంటారు. అంతేగాని మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్ మేము పూర్తి వ్యతిరేకం. కోర్టులు కూడా ఒప్పుకోలేదు. అదే సరే మేము పెడతాం రిజర్వేషన్, ముస్లింకి ఇస్తాం, ముస్లిం మహిళకి ఇస్తాం. ఏంటండి ఈ దేశ మహిళ భారతదేశ పౌరులకి
ఎక్కడ వెనుకబాటు ఉందో వాళ్ళకి ఇస్తారు. మరి దేశ మహిళ అన్నప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే 2026 సెన్సస్ ప్రకారం చేసి అందులో ఎస్సీ ఎస్టీ కేటగిరీ లాగే బీసీ సబ్ కేటగిరీ ప్రకారం రిజర్వేషన్ కల్పించండి అని ఒక సూచన చేశారు. మరి దాని పరిగణలోకి తీసుకుంటారా? ఖచ్చితంగా పార్లమెంట్ వేదికగా దీని మీద అందరూ అన్ని పార్టీలకి అవకాశం ఉంది, మాట్లాడే అవకాశం. దాని ఏదన్నా మేము సందేహాలున్నా ఏదన్నా సజెషన్స్ ఉన్నా మాట్లాడొచ్చు ఖచ్చితంగా పార్లమెంట్ వేదిక మీద. ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడు రేపు జరగబోయేట ఎన్నికలకి రాబోయేట ఎన్నికలకి రాష్ట్రాలు గాని కేంద్రం గాని పార్లమెంట్ లో గాని మహిళలకి మరి ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు కావాలి అనేది మా ప్రధాన ఉద్దేశం. దాని మీద ఎవరికి అభ్యంతరాలు లేవు, కాంగ్రెస్ అభ్యంతరం లేదు, గఫూర్ గారికి అభ్యంతరం. ఎన్నికల కోసమో పెట్టారు, ఎన్నికల కోసం పెట్టారు. ఎన్నికల లబ్ధి దేనికి లబ్ధి అంటే దానికి లబ్ధి రాదు. దీనికి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత గఫూర్ గారు ఒక్కసారి మీరు ఏదో చెయ్యెత్తారు ఒక పాయింట్. ఒక నిమిషం గఫూర్ గారు ఏంటి అడగడం లేదు. నేను అడుగుతున్నది ఏమంటే మీరు ఎంత పట్టుదలతో ఆ మాట అన్నారు. ఎందుకంటే ఆ కసి ఎంత కనపడింది నాకు ఎవరిలో మన అమిత్ షాలో. అదే కసితో ఓబీసీ మహిళలకు ఇవ్వము, బీసీలకు మేము రిజర్వేషన్ ఇవ్వము అని చెప్పండి ధైర్యంగా. అదే నేను చెప్తున్నా. కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తప్ప ఏది అమలు చేయం, 2029 నుంచి అమలు చేస్తామని చెప్పండి మీరు. ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రాజకీయ లబ్ధి లేదనుకుంటేనే కేంద్ర క్యాబినెట్ని ఈ బిల్లును ఆమోదించిన తర్వాత వీళ్ళు ఆదేశాలు ఏమిచ్చారు బీజేపీ కార్యకర్తలకు? వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా నిన్న హైదరాబాదులో స్కూటీ ర్యాలీ జరిగింది. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మాదే, మేమే అని చెప్పి ఎందుకోసం చేశారు? అవసరం ఏముంది? ఇంకా పార్లమెంట్లో అదే అంతే. క్రెడిట్ గొడవ కాదండి. క్రెడిట్ అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వేరే పార్టీలు పుట్టే కాదు అసలు. కాంగ్రెస్ పార్టీ ఆ క్రెడిట్ తీసుకోవాలంటే ఇలా ఈ దేశంలో అనుభవిస్తున్న ఇలా అందరికి అమలు చేస్తున్న రిజర్వేషన్లు ఎవరమలు బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ మహిళా రిజర్వేషన్ల ఆలోచన కానీ ఎవరు చేశారు? కాంగ్రెస్ కాదా, బీజేపీ చేశారు? రిజర్వేషన్లకు వ్యతిరేకం బీజేపీ. కాబట్టి నేను ఏమంటానంటే ఇందాక వారు మాట్లాడుతూ బీజేపీ నాయకులు ఏమన్నారంటే మేము సుష్మా స్వరాజ్ గారికి ఇచ్చినాం, నేను ఏదో ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పారు. అది బీజేపీ పార్టీ పుట్టక ముందే అనీబ్ సెంట్ ఒక మహిళను 1915-16లో మేము అధ్యక్షురాలను చేసినాం. ఆ తర్వాత తెలుగు మహిళ సరోజిని నాయుడు గారిని 1920లో పార్టీ అధ్యక్షురాలను చేసినాం. మీరు ఎవరన్నా మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఒక మహిళకు బాధ్యతలు ఇచ్చారా? నాయకత్వ బాధ్యతలు. అదేవిధంగా సుచరిత కృపాల్ని 1963-67 వరకు మొదటి మహిళా ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ అవకాశాలు ఇచ్చారు. సోనియా గాంధీ గారు 17 ఏళ్లు పార్టీ అధ్యక్షురాలుగా యూపీ చైర్పర్సన్గా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ, పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోయారు. ఇలా నరేంద్ర మోడీ ఏం చేసిండు? ఇలా ట్రంప్ ఎట్ట చెప్తాట ఆటలాడుతున్నా. విషయం ఏంటంటే ఈ విధంగా మహిళల చిత్తశుద్ధి మాకున్నది. మీరు బుట్టక ముందే రిజర్వేషన్లు ఇచ్చిన, మీరు బుట్టక ముందే మహిళల నారీ శక్తి అభియాన్ 100 అంటున్నారు, అభియాన్ అంటున్నారుగా. ఎప్పుడో మహిళలకు రాజ్యాధికారం ఉండాలి, చట్టసభల్లో ప్రవేశం ఉండాలని ఆలోచన చేసినాం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ 1951 నుంచి 2017 వరకు పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. ఇలా 543లో 129 స్థానాలైనప్పటికీ విభజన రేఖ తీసుకురాలే, ఉత్తరాది దక్షిణాదిని విభజన రేఖ తీసుకురాలి. ఇవాళ నీతి ఆయోగ్ ఏమవుతుంది? పంచవర్ష ప్రణాళికలో నీతి ఆయోగ్ చేంజ్ చేస్తుంది. బీజేపీ పాలిత ప్రాంతాలకు నిధులు అధికంగా, దక్షిణాది ప్రాంతాలకు ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వ్యతిరేక ఇంకో రకంగా వివక్ష చూపిస్తుంది. ఇది వికసిత భారత్ కాదు, వివక్ష భారత్. ఇలా మహిళా రిజర్వేషన్ లో వివక్ష ఉన్నది. అదే కాదు ఏమంటారు, ఇలా ఉత్పత్తి మనది. ఇలా దేశ ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నవి దక్షిణాది రాష్ట్రాలు. మరి ఎందుకు అన్యాయం? ఇప్పుడు బీహార్ ఏమో ₹1 చెల్లిస్తే 10 రూపాయలు ఇస్తున్నారు, ₹1 చెల్లిస్తే ఉత్తరప్రదేశ్ 7 రూపాయలు ఇస్తున్నారు. మరి తెలంగాణ ₹1 చెల్లిస్తే 39 పైసలు 40 పైసలు కూడా ఇవ్వట్లేదు. వెనుకబడిన జిల్లాలకు ఇంతవరకు అతి లేదు, గతి లేదు. కాబట్టి పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా న్యాయం ఉంది, మనకు ఒక రకంగా న్యాయం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాస్త్రంలో PhD చేసిన ఒక డాక్టరేటు, ఒక నిష్ణాతుడు ఆయన అర్థశాస్త్రంలో. ఆయన ఏమన్నాడు? పైకి వ్యక్తం చేయలేకపోతాడు భాగస్వామ్య పక్షం కాబట్టి. జనాభా నియంత్రణ వద్దు, పిల్లల్ని కనమనడా లేదా? ఎందుకన్నాడు? ముందు చూపుతాడా? 3-4 గణమని చెప్పాడు. ఎందుకన్నాడంటే మీ భాగస్వామ్య పక్షంలో ఉండ కాబట్టి బయటికి వ్యక్తం చేయలేక ఆ విధంగా జనాలకు సూచనలు ఇస్తాడు. జనాభా ప్రాతిపదికనే నిధులు ఇస్తున్నారు, మనం నియంత్రణ పార్టీ అనేది ఏంటంటే నిజంగా అంత నష్టం జరిగితే అంత పెద్ద నేత, కీలక నేత ఆయన మాట్లాడ్డా ఎందుకు ఈ విషయం అంటే ఆయన చెప్పలేడు కదా. ఇప్పుడు ఆయన ఎట్లా చెప్పాలి? వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు కూడా బయటికి రావాలంటాం. ఎందుకంటే పోయిన సంవత్సరం క్రితం ఆడ స్టాలిన్ గారి దగ్గర సమావేశంలో అన్ని పార్టీలు, దక్షిణాది పార్టీలన్నీ సమావేశమైనవి. చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే భాగస్వామ్య పక్షంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడి. మేమేమంటామంటే
అయినా నష్టం లేదు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు నిజంగా మీరు నిటారుగా నిల్చుంటే ఈ దెబ్బకు వీగిపోద్ది బిల్లు. చంద్రబాబు నాయుడు గారు కళ్ళెర చేసి ఆగితే ఆగిపోద్ది. మరి నరేంద్ర మోడీ గారు ఆయన సపోర్ట్ చేయమని లేఖలు రాస్తే అదే అందుకే నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు గారు బయట మాట్లాడకపోతే మోడీ గారు చెప్పండి ఇది మాకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, తెలంగాణ కానీ అదే అండి ఇప్పుడు కాదు జరుగుతుంది. నిన్న హోంమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ చెప్తూ తెలంగాణ ఏపీ తమిళనాడుకు తలా 0.05% మిగతా అన్ని రాష్ట్రాల కన్నా అదనంగా వస్తున్నాయి, దక్షిణాది రాష్ట్రాలకు 50% మించి పెరుగుతున్నాయని చెప్తున్నారు. 50 ఎక్కడండి 195 వస్తున్నాయి, అంతే. వాళ్ళకి 616 195. 621 స్థానాలు వస్తున్నాయి. ఇక దక్షిణాది అవసరం లేదు, దక్షిణాది వాణి పార్లమెంట్లో వినిపించాల్సిన అవసరం లేదు. మనం దితేశ్రేణి పౌరుల లెక్క ఉండాలి దక్షిణాది రాష్ట్రాలు. ఈ సమతుల్యత ఉండాలి. రాజ్యాంగమే ప్రకారం అంటున్నాం మనం. 14, 15, 16, 20 వరకు ఉన్న సమానత్వం అనే ఆర్టికల్స్ ఏతున్నాయో ఆ నిబంధన ప్రకారం సమతుల్యతను తీసుకురండి. చూద్దాం అంటే ఈ భయాలు పోకుండా ఎట్లా చేస్తారు అనేది. రిజర్వేషన్లు అన్నారు. అది మాట్లాడదాం. మత ప్రాతిపదిక రిజర్వేషన్లు అంటే గుజరాత్ లో ఓబీసీల సంఖ్య 27% ఉంది. మరి గుజరాత్ లో ముస్లిం వర్గాలుగా ఉన్న వాళ్ళని ఫకీర్లు కానీ ఇంకే రకరకాల వర్గాల వాళ్ళకి 30 కులాలని ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అంటే అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా, మహారాష్ట్రలో ఒక రకంగా ఇంకో రకంగా. ఎక్కడ వివక్ష, అందుకే వికసిత భారత్ కాదు ఇది వివక్ష భారత్ ముమ్మాటికి అనేది స్పష్టం అవుతుంది. గారు రాజకీయ ప్రకంపనలు వస్తాయి, భూకంపాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ అంటోంది. నిన్న ప్రియాంక గాంధీ మాట్లాడారు, తమిళనాడులో ఉద్యమం మొదలు పెట్టారు, డిఎంకే స్టాలిన్ దేశవ్యాప్తంగా తీసుకెళ్తా ఉంటున్నారు. అంటే కన్ఫ్యూజన్లో పెట్టి దీన్ని బీజేపీ కొట్టేయాలనుకుంటోంది బిల్లుల్ని అనే ఒక ఆలోచన నుంచి ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా బయటికి రాలేదు. నిన్న అన్ని గంటలు చర్చ జరిగినా కూడా. మరి ఈరోజు చర్చ అయిపోతుంది, ఓటింగ్ అయిపోతుంది సాయంత్రం. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో మరో కీలకమైనటువంటి పార్టీ భాగస్వామి మాకున్నప్పటికీ కూడా పార్టీ ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా చేసినటువంటి దేవగౌడ గారి పార్టీ ఉంది, జేడీఎస్ ఉంది. ఇప్పుడు అభ్యంతరాలు అంటే వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళే కదండి, వీళ్ళు ఒక్కరికే ప్రేమ ఏమిటి? వీళ్ళ రాజకీయ కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులకి రాజకీయంగా ఒకే ఒక్క కమ్యూనిజం మిగిలింది పాపం కేరళలో. మీ దేశవ్యాప్తంగా తుడిచిపెట్టు పాపం మరి తుడిచిపెట్టి రండి అయ్యే పాపం మాకు సమానంగా రండి, ప్రతిపక్ష హోదా తీసుకోండి రండి అని బెంగాల్లో చెప్పాము, మిగతా రాష్ట్రాలు బీహార్లో చెప్పాము, మిగతా రాష్ట్రాలు చెప్తే ఛత్తీస్గఢ్ లో చెప్పాము, అన్ని చోట్ల చెప్పాము. చెప్తే ఒక్క కేరళలో పాపం మిగిలేదు, ఇంకెక్కడ మిగలేదు. అయినప్పటికీ కూడా ఆ పట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా దేశంలో విభజన తీసుకురావాలి, ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలా, ఏ విధంగా లబ్ధి పొందాలా, ఏ విధంగా ఎన్నికల లబ్ధి పొందారు. ఇప్పుడు డిఎంకే అనుకోండి, ఖచ్చితంగా ఎన్నికలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి దానికి డీలిమిటేషన్ చూపించి బూచిని చూపించి ఇదిగో ఏదో అయిపోతుంది చూసారా మనకి దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చూపించి లబ్ధి పొందాలని తాపత్రయం ఉన్నాయి. ఓడిపోతుంది డిఎంకే ఓడిపోతుంది కాబట్టి ఏదో రకంగా ఆ పత్రాలను అంటించడము ఏదో టైం పాస్. ఇవి ఎన్నికలు 10 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం చేస్తోంది. సో నిజంగా ప్రేమ ఉంటే ఇప్పుడు అంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు అంటున్నారు మేము రిజర్వేషన్ కల్పించా. అరే నువ్వేందే కల్పించేది నాకు అర్థం కాదు. రాజ్యాంగంలో పొందుపరిచింది మీరు రిజర్వేషన్లు ఇచ్చారు, అంతేగాని మేమిచ్చామంటారంటే నాకు అర్థం కాదు. కారణం ఎవరు? అరే అంటే బీజేపీ పార్టీ పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని చేసిందని నువ్వా కారణం అంట చేశారంటే మీరేం చేశారు? నువ్వు ఉన్నావా అసలు అప్పుడు? దేశంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. బిచారా అంటున్నాం, ఎందుకంటే పాపం ఒక రాష్ట్రం కూడా సొంతంగా గెలిచే పరిస్థితి లేదు, ఒక సిమ్లా లాంటి చిన్న ప్రాంతం తప్పించి. అంచేత ఏ విధంగా లబ్ధి పొందాలి, దీన్ని ఏ విధంగా వాడుకోవాలి రాజకీయంగా ప్రాతినిధ్యమో పదవో అధికారమో లేకపోతే వాయిస్ ఉండకూడదని ఏముంది కదా అని చెప్పి ఉన్నది. కర్ణాటకలో తెలంగాణలో ఉన్నారు. సో ఈ ఇప్పుడు కర్ణాటకలో ఉంటే మీకన్నా అక్కడ పెద్ద భాగస్వామి దేవగౌడ ప్రధానమంత్రి చేశారు, ఆయన మాడలు కదా. నిజంగా ఇలా అన్యాయం జరిగితే లేదు. సో అంచేత కేవలము ఇది రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తప్పించి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఏంటి ఛాలెంజింగ్ కాదా ఇవాళ బిల్లు పాస్ అవడం అనేది? ఎందుకంటే యాక్చువల్ గా అయితే నెంబర్ లేదు, ఛాలెంజింగ్ కాదు, బిల్లు పాస్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదండి. విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన అవసరం మాకు లేదు. పార్లమెంట్ సాక్షిగా విద్వేషాలు రెచ్చగొట్టేది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ తో పోలుస్తారని ఎవరైనా ఎందుకు తీసుకొచ్చారు? భారత్ పాక్ విభజనతో పోల్చి ఒక్క నిమిషం అది అడగాలి ఆయన్ని, రఘురామ్ గారిని. అప్పటిదాకా తేజస్వి సూర్య చక్కగా మాట్లాడాడు, మేము అందరూ చూస్తున్నాము. సరే అందులో కొన్ని నిజాల సీరియస్ పాయింట్స్ మాట్లాడాడు, చాలా ఎముకబుల్ గా స్టాటిస్టిక్స్ అని చెప్పి చివరికి వచ్చేటప్పటికి ఇదిగో కాంగ్రెస్ విభజన రాజకీయాలు భారత్ పాకిస్తాన్ లాగా ఏపీ చేసింది అనేటప్పటికి అది ఎంత పెద్ద మాట అది.
నాకు ఒక మాట ఒక నిమిషం, రఘురామ్, ఇస్తా. ఏ కంటెస్ట్ లో అన్నాడో దాని మీద ఇంకా క్లారిటీ క్లియర్ గా అన్నాడు. కాదు, డిఎంకే డివైజివ్ పాలిటిక్స్ చేస్తోంది, కాంగ్రెస్ కూడా అలాగే చేసింది, అందుకే ఏపీ విభజన అట్లా చేసింది, భారత్ పాక్ విభజన లాగంటే అది ఎంత పెద్ద ఎలిగేషన్ అది. మేబీ యూ కెన్ హ్యావ్ యువర్ రిజర్వేషన్. మాట్లాడేసి అయితే లేదు. యా, విడిపోయినాం అన్నదమ్ముల లెక్క ఎవరి పాలన వాళ్ళు చేసుకుంటాం. అవును అవును. చక్కగా ప్రజల మధ్య అదే సఖ్యత ఉన్నది, ఏ అభిప్రాయ భేదాలు కూడా లేవు, చక్కగా గౌరవించుకుంటున్నాం. కరెక్ట్. అసలు సంబంధం లేని వ్యక్తి, కర్ణాటక చెందిన వ్యక్తి ఎంపీ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా బిల్లు అయినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సుష్మా స్వరాజ్ గారు మద్దతు తెలిపిన నిన్న తర్వాత రేవంత్ కూడా రెడ్డి గారు ఢిల్లీ వెళితే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మహిళా ఎంపీలు, ప్రతినిధులందరూ అన్నా నాయకులతో ఎమ్మెల్యేలు ఫోటోలు మొత్తం ఫోటో దిగారు. దిగారు. అంత సహృద్భావ Yes. వాతావరణం ఉన్నది. Yes. అట్లా గౌరవించుకున్న పరిస్థితుల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది బీజేపీనా కాంగ్రెసా? అంటే వెంటనే ఒక- క్షమాపణ ఒక చెప్పిండు ఆయన. సభ్యుడు మాట్లాడాడు కదా. సభ్యుడైనా కానీ ఇప్పుడు తెలంగాణ ఎంపీలు లేరా? తెలంగాణ ప్రజలు ఓట్లే లేదా? 8 మంది ఎంపీలు. నేను హరీష్ రావు ఏమన్నారు, ఒకవేళ మా సభ్యులు ఉండుంటే కనుక అల్లకల్లోలం జరిగి ఉండేది పార్లమెంట్ లోని. కానీ తెలంగాణ బీజేపీ నిన్న పార్టీ అధ్యక్షుడు వీళ్ళందరూ దాన్ని పెట్టి ఆయన ఉద్దేశం అది కాదు అనేది చెప్పే ప్రయత్నం అంటే చేశారు. మోడీ గారు కూడా అదే కదా, గతంలో ఏమన్నాడు మోడీ గారు అదే ఆ లోక్సభలో తల్లిని పెట్టి తల్లిని చంపి వేరు చేసి బిడ్డను బిడ్డను బతికించారు, తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నాడు. అంటే 97లో తెలంగాణ ఇవ్వలేదు, 3 రాష్ట్రాలు ఇచ్చారు 2000లో. గఫూర్. ఆలయ నరేంద్ర గారు మా బిల్లు పెట్టమని ప్రైవేట్ బిల్లు పెడితే వ్యతిరేకిస్తే ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. మరి ఈ విధంగా ద్రోహం చేశారు. కనీసం మీ కృతజ్ఞత తీర్చుకొని 8 మంది ఎంపీలు ఇచ్చారు తెలంగాణ ప్రజలు. Right. ఇప్పటికైనా మించిపోయింది. మేమేమంటామంటే అదే తేజస్వి సూర్యతో క్షమాపణలు చెప్పేయండి. అంటే ఆయన మాట్లాడాడు నిన్న, నా ఉద్దేశం అది కాదు అని ఎందుకు చెప్తాను. కాదు, అంత బహాటంగా అన్నప్పుడు పాకిస్తాన్ తో పోల్స్తారండి. మేము తెలంగాణ ప్రజలు That పాకిస్తాన్ లాగా was not కనపడతాం. fair. That was not fair at all. గఫూర్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇవాళ మీరన్నా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కాంగ్రెస్ ఎన్ని చెప్పినా, అఖిలేష్ యాదవ్ ఎన్ని చెప్పినా, 50% ప్రపోజల్లో ఉన్నా లేకపోయినా, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పినా, ఇవాళ అయితే ఓటింగ్ జరుగుతోంది. మరి రఘురామ్ గారు అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఎస్ బిల్లు పాస్ అయితే తీరుతుందని. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఋషి గారు, ఒకటి ఆ తెలంగాణ ఆంధ్ర విభజనలో తేజస్వి సూర్యకి ఆయన గుర్తుండాలా, ఆ సూర్యకు ఇప్పుడు సుష్మా స్వరాజ్ ఏం చెప్పింది, పెద్దమ్మనే కాదు ఈ చిన్నమ్మ కూడా ఇక్కడ ఉంది, మేము కూడా ఈ విభజనలో మా పాత్ర ఉంది, మేము ఉన్నాం కాబట్టి విభజన అయింది అని చెప్పింది కదా ఆ రోజు. మరి ఈయన బీజేపీ పార్టీ అయినప్పుడు మరి సుష్మా స్వరాజ్ యొక్క మాటలు గుర్తుండాలి కదా, ఈయనకు బాధ్యరహితంగా ఎట్లుంటాడు, ఏది కోపం వస్తే ఏది అనదలుచుకుంటే అది అనొచ్చున. భారత పాకిస్తాన్ పోలికి ఏం సంబంధం అండి ఆంధ్ర తెలంగాణకు? ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు, అయిపోయింది. కాబట్టి 12 ఏళ్ళు అయిపోయింది కదా విభజన అయ్యి, ఎవరు రాష్ట్రం ఎవరు గొడవ ఎవరు బీజేపీలో ఉండే పార్లమెంట్ సభ్యులు కొందరికి బాధ్యత లేదు, అది దయచేసి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు నేను రఘురామ్ గారు పెద్దలు, ఆయన మేధావి, అవన్నీ గుర్తిస్తూనే ఇప్పుడు కమ్యూనిస్టులు ఏం ప్రయత్నాలు చేసే విభజన కోసం, లేదా ప్రజల విభజనకు మేము ప్రజల ఐక్యత కోసం ప్రాణాలు ఇచ్చిన చరిత్ర మాది. కాదు, మీ విషయంలో ఆయన కొంచెం బాధపడ్డారు. అంటే మీరు ఉంటే బాగుంటుంది ప్రాతినిధ్యం అన్నారు. చెప్తున్నాను, కాంగ్రెస్ కమ్యూనిస్టులు అని. కమ్యూనిస్టులు ఎప్పుడు ప్రజలు విభజన చేయరు, మతం పేరుతో ప్రజలు విభజించేది మీరు. ఇన్నాళ్ళు చేసినటువంటి ఈ కుతంత్రాలన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి పోయిన ఎన్నికల్లో మీకు శాస్త్ర చెప్పినారు. ఇప్పుడు మీ గ్రాఫ్ పెంచుకోవడం కోసం రకరకాల కుతంత్రాల ద్వారా ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే రేపు రెండవ మీటింగ్ పెడతారు, పార్లమెంట్ మీటింగ్. ఒకవైపు పార్లమెంట్లో కాదు, బయట ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తే వాళ్ళని పిలిచి మాట్లాడే ఓపిక లేదు ప్రధానమంత్రికి. అంటే దేశం యొక్క ఐక్యత కాపాడని చిత్తశుద్ధి మీకు లేదు సార్. ఈ రోజు బిల్లు ఓడిపోతుంది, నేను చెప్తున్నాను. డీలిమిటేషన్ బిల్లు ఓడిపోతుంది. దయచేసి ఒకవేళ బిల్లు ఓడిపోతే చాలా పెద్ద బ్లో బీజేపీకి కానీ ప్రధానమంత్రికి కానీ. నేను చెప్తున్నాను కదా సార్, ఓడిపోతుంది. ఇప్పటికైనా సరే వాళ్ళు దేశాన్ని అందరినీ కలుపుకొని పోండి సార్. మీకు 2029 వరకు మీకు అధికారం ఉంది. తెలుగుదేశము ప్లస్ నితీష్ కుమార్ బలపరుస్తున్నారు. నేను దాన్ని క్వశ్చన్ చేయడం లేదు. కాదు, ప్రియాంక గాంధీ గారు ఏమన్నారంటే చాణక్యుడు జీవించుంటే అసలు మిమ్మల్ని చూసి షాక్ తినేవాడు అన్నారు. మరి అలాంటి అపర చాణక్యులు వీళ్ళు బిల్లు ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంటారా? ఎంత అవమానం అది ప్రధానమంత్రికి ఇంత స్థాయిలో వచ్చిన తర్వాత. ఐ డోంట్ థింక్ సో గఫూర్ గారు. ఇవాళ నిన్న 104 మంది గైర్హాజరు అయ్యారు. సరిగ్గా ఇవాళ 104 మంది రాకపోతే చాలు, ఓటింగ్ లో సరిపోతుంది. చూడాలి సార్, ఏమైనప్పటికీ బీజేపీ గెలుస్తుందా ఓడుతుందా ఏది బిల్లులో నాకు సంబంధం లేదు. కానీ పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని మాత్రం మర్చేస్తారు. రాజకీయాలు ఎప్పుడు ఒకలాగా ఉండవు. ఓడల బండ్లు అయితే బండ్లు వాళ్ళు అయితే 2 స్థానాల బీజేపీ అధికారంలో ఉన్నది.
రాహుల్ గాంధీ గారు 2014 మాటలు కుదరవు, నెంబర్లు కావాలి. అదే 55 నెంబర్లే కావాలి. 100కి వచ్చారు, రేపు 600 అంటున్నారు కదా. రేపు 600 స్థానాల్లో రేపు హస్తినాపురంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా పట్టాభిషేకుడు కావడం ఖాయం. నేను ఏబిఎన్ ఛానల్ చెప్తున్నా, ఇది వాస్తవం. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా, చూద్దాం. ఒకటిదని కూడా ఏమో రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు ఊహిస్తారు. 2 సీట్ల నుంచి ఇవాళ అప్రతిహతంగా 3వ ప్రధానమంత్రిగా మోదీ గారు దేశాన్ని నడిపించట్లేదా? థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామ్ గారు, గఫూర్ గారు, మానవతరాయ్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.